ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. సమస్యల పరిష్కారం కోసం పోరుబాటు పట్టారు. జీతాల పెంపు సహా ఇతర డిమాండ్ల కోసం గత కొన్ని రోజులుగా ఉద్యమిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు ఇవాళ అధికార పార్టీ నేతల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పలు అంగన్వాడీ ఆందోళనలతో పలు జిల్లాలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల అంగన్వాడీలకు వామపక్షాలతో సహా ఇతర ప్రతిపక్ష నేతలు మద్దతు తెలిపారు. నేతల ఇండ్ల ముట్టడిని అడ్డుకోవడంతో పలు ప్రాంతాలలో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తల మధ్య తోపులాటలు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. నెల్లూరులో అంగన్వాడీల ఆందోళన మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు ఇవాళ ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ఐసీడీఎస్ కార్యాలయం నుంచి బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వివాదం తలెత్తింది. పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సిఐటియు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఒక్కసారిగా అంగన్వాడీ కార్యకర్తలు పోలీసుల జీవులను అడ్డుకున్నారు. టైర్లకు అడ్డుపడ్డారు. పోలీసులు ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం విధాన్ని నిర్బంధ ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. అంగన్వాడీలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. గత 19 రోజులుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు మూకుమ్మడిగా మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటి వైపు దూసుకు వెళ్లి ఆమె ఇంటిని ముట్టడించారు. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అమలు పరచలేదంటూ గత 19 రోజుల నుంచి వారు చేపడుతున్న సంబంధిత మంత్రులకు ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా లేదంటూ ఎద్దేవా చేశారు. మంత్రి ఇంటిని ముట్టడించడంతో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం పట్టణంలోని మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటి వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఓ అంగన్వాడీ మహిళకు చెయ్యి విరగడం, మరో మహిళా కార్యకర్తకు చెస్ట్ పెయిన్తో హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మమ్మల్ని తోసేస్తున్నారు. విజయనగరం పట్టణంలో అంగన్వాడీ వర్కర్ల నిరసన సమ్మె ఉధృతమైంది. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ముట్టడి కార్యక్రమం చేపట్టారు. బొత్సకు వినతి పత్రం ఇచ్చేందుకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో అంగన్వాడీ వర్కర్లను ముందుగా పోలీసులు అడ్డుకున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బొత్స ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అనంతరం బొత్స ఇంటి వద్దకు వెళ్లి వినతి పత్రం సమర్పించిన అనంతరం అంగన్వాడీలు వెనుదిరిగారు. ఈరోజు మేము సమ్మెలో భాగంగా 19వ రోజుకి చేరింది. ఈరోజు ఆన్ డ్యూటీలో ఉంటుండగా చాలా మంది కార్మికులు చనిపోతున్నారు. వాళ్ళకి ఎటువంటి రాయితీ లేదు, ఉద్యోగ భద్రత లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది గ్రాడ్యుయేటీ చెల్లించాలని. గ్రాడ్యుయేటీ కూడా చెల్లించడం లేదు. మరి అరకొర వేతనాలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. పదే పదే మహిళలను చూడకుండా మాకు మీటింగ్ అనేసి జరిపించి అవి అమలు చేయడం లేదు. మేము ఉద్యోగ భద్రత ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి, తర్వాత గ్రాడ్యుయేటీ చెల్లించాలి అనే దృష్టితోనే ఈరోజు 19వ రోజు సమ్మెలో భాగంగా మేము మన మంత్రివర్యులైన బొత్స సత్యనారాయణ గారి ఇంటికి మేము ర్యాలీగా వెళ్లి వినతిపత్రం ఇవ్వాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 19 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. కనీసం వేతనం ఇవ్వాలని మీకు చేతులు జోడించి వేడుకుంటున్నామంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీ ఉద్యోగులు డిప్యూటీ సీఎం బయటకు వచ్చి అంగన్వాడీలతో మాట్లాడారు. వారి సమస్యలు విని వినతి పత్రం తీసుకున్నారు. అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ మానవతా దృక్పథంతో అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా
పసిపిల్లలు, గర్భిణీలు, బాలింతలు సంక్షేమము ముడిపడి ఉన్నందున అంగన్వాడీలు దానిని దృష్టిలో పెట్టుకుని సానుకూలంగా స్పందించాలని మంత్రి కోర్టు విజ్ఞప్తి చేశారు. డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని వాటి పరిష్కారానికి సీఎం జగన్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సమ్మె విరమించి విధులలో చేరాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. వాళ్ళ రాష్ట్రంలో మేము ఇలాగ ఇస్తాం, మీరు కూడా ఇలాగ ఇబ్బంది అడగండి అని చెప్పచ్చు. ఒక అమ్మగా నేను అందరికీ చెప్తున్నాను, మన పిల్లలు రుసులు పోసుకోవద్దు, గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పెట్టద్దు, బాలింతరాన్ని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు కూడా చిన్న పేద కుటుంబం. అలా మీరు వెళ్ళిపోయి డ్యూటీలో జాయిన్ అవ్వండి. మీరు డ్యూటీలో జాయిన్ అయ్యారు కదా అని నేను క్యాబినెట్లో మాట్లాడటం మర్చిపోను. మళ్ళీ నేను క్యాబినెట్ జరిగినప్పుడు నేను ఈ విషయం మీద మాట్లాడిపోతే మీరు పేపర్ రోజు చూద్దాం. ఓకేనా? అందరూ కూడా ఈ రోజు సమయాన్ని ఇక్కడికి ఆపి మీ డ్యూటీలో చేరి పిల్లలందరికీ, గర్భిణీ స్త్రీలకి, అలాగే బాలింతరాలకి సేవ చేయడానికి కోరుతూ సెలవు.